అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి పదే పదే ఆటంకం కలిగిస్తూ నినాదాలు చేశారు. సభ ప్రారంభమైన కాసేపటికే సభ నుంచి జగన్ వైసీపీ సభ్యులు సభను బాయ్కాట్ చేసి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం సమయంలో స్పీకర్ చైర్పై పేపర్లు విసిరి వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించిన తర్వాత గవర్నర్ ప్రసంగం ప్రారంభమైంది. అప్పటికే వైసీపీకి చెందినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ హాజరయ్యారు. దాంతోపాటు వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు కూడా ఇవాళ సభకి హాజరయ్యారు. అయితే గవర్నరు తన ప్రసంగాన్ని ప్రారంభించిన తర్వాత వైసీపీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్సీలు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ స్పీకర్ పోడియం చుట్టూ వారు చేరుకున్నారు. అక్కడ ఆయన ప్రసంగిస్తున్నప్పుడే నినాదాలు కూడా చేస్తున్నప్పుడు నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది కూడా కురవడ్డాయి. పైగా ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. దానితో పాటు ఈ కల్తీ లడ్డుకు సంబంధించిన అంశంలో పైన కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం పైన కూడా వారు లేవనెత్తడం జరిగింది. దీనిపైన వారు నిరసన అనేది వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు అనేది క్షీణించిపోయాయనేది కూడా వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ సభలో వారు నినాదాల ద్వారా కూడా తమ నిరసనని గవర్నర్ ముందు కానీ స్పీకర్ ముందు కూడా వారు వివరించడం జరిగింది. సో అయితే కరెక్ట్గా 11 గంటలకి వారు సమావేశానికి హాజరయ్యారు. దాదాపు 11 నిమిషాల పాటు ఉన్నారు. వారు 11 నిమిషాలు అయిన తర్వాత వారు అక్కడి నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు పాదయాత్రగా అక్కడ అసెంబ్లీ పరిసర ప్రాంతంలో వారు నడుచుకుంటూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అప్పుడంతా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన వారు కానీ ఎమ్మెల్సీలుగా వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు నినాదాలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నరు చదివినటువంటి ప్రసంగంలో కూడా టీడీపీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్నే వాళ్ళు వల్లవేశారు కానీ ఎక్కడ కూడా వారు వాస్తవాలు వారు చెప్పలేదు. కేవలం అంతా అవాస్తవాలను మాత్రమే వాళ్ళు అక్కడ ప్రసంగంలో ప్రస్తుతించారనేది కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదైనా చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఇవాళ చోటు చేసుకున్నాయి. ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలకి వారు రావటం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇస్తే మేము అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతామనేసి కూడా మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నప్పటికీ కానీ ఇటు వాళ్ళకి సరైనటువంటి సంఖ్య ఇటు సభలో లేనందు వల్ల వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదనేసి కూడా గతంలో సభాపతి చెప్పినటువంటి నేపథ్యంలో వారు పదే పదే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 3 పార్టీలు కూడా వారు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు. దాంతోపాటు మంత్రి పదవులు కూడా వారు అనుభవిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏకైక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు సభలో ప్రతిపక్ష హోదా మాకు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన కానీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలపైన కూడా మేము సభలో ప్రస్తావిస్తామనేసి కూడా ఇవాళ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆఫ్టర్ వాళ్ళు ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఏదైనా కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే బీఎస్సీ సమావేశము అసెంబ్లీలో జరుగుతుంది. ఇప్పటికే సభాపతి అధ్యక్షతన ఇటు పయ్యావుల కేశవ్ కానీ అలాగే 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పటికే హాజరయ్యారు. ముఖ్యంగా అజెండా అనేది కూడా వాళ్ళు ఖరారు చేయబోతున్నారు. ఎందుకంటే ఎన్ని రోజుల పాటు జరగాలి, ఎన్ని పరిదినాలు అనేది మెయిన్, ఏ అంశాలపైన కూడా జరగాలన్న దానిపై కూడా ఇవాళ వారు చర్చించబోతున్నారు. కాబట్టి సో చూడాలి ఎన్ని రోజుల పాటు కూడా ఇప్పుడు అసెంబ్లీ అనేది జరగబోతుంది. సో మనకున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సమావేశాలు జరగబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దాంతోపాటు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇటు కూటమి ప్రభుత్వంగా గత కొంతకాలంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే టీడీపీ మీద కానీ జనసేన పార్టీ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికన్నిటికీ కూడా క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటు ఈ తిరుమల లడ్డుకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ఈసారి సభలో ఇటు కూటమికి సంబంధించినటువంటి నేతలు ఇటు పవన్ కళ్యాణ్ కానీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ కూడా వాళ్ళు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ సమావేశాలని వాటికి యూజ్ చేసుకోవాలి. దాంతోపాటు అమరావతిలో ఈ మధ్య క్వాంటమ్ వ్యాలీ కానీ అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు కాబట్టి వాటి సంబంధించిన పురోగతి పైన కూడా పూర్తిగా సభలో వారు ప్రస్తావించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పటికే ఇటు జనసేన పార్టీకి సంబంధించిన అంశంలో
వారి వారి నియోజకవర్గంలో చాలా వరకు కూడా పనులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలపైన కూడా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులకు సంబంధించిన అంశంలో వారు కూడా కొన్ని ప్రశ్నలు సంధించబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు వైసీపీకి సంబంధించిన అంశంలో వారు సభకి హాజరు కాకపోయినప్పటికీ వారు బయట నుంచి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న అంశాలు వారు గతంలో ఈ అమరావతి సంబంధించిన ఈ యొక్క పూర్తి స్థాయిలో వారు పూర్తి స్థాయిలో వారు అనుసరించినటువంటి విధానాలపైన కూడా వారు ప్రస్తావించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏదన్నమాట కానీ చాలా కాలం తర్వాత వైసీపీ సభకు వచ్చింది. సో జగన్ వచ్చారు. జగన్ వచ్చిన తర్వాత ఇటు గవర్నర్కి వారు అభివాదం చేసిన తర్వాత నినాదాలన్నీ చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదే అంశాన్ని కూడా సభాపతి వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని నిమిషాలు ఉన్నారు, ఏ రోజు వచ్చారు అన్నదన్నమాట. అంటే వారికి ఉన్నటువంటి సంఖ్యాబలం కూడా 11 కాబట్టి 11వ రోజు ఇవాళ 11 గంటలకు వచ్చారు సభకి. 11 నిమిషాలే వారు ఉన్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకోవడం కోసం కావాలని సభని డిస్టర్బ్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు కాబట్టి దాని తగ్గట్టుగానే వాళ్ళు వెళ్ళిపోయారనేది కూడా సభాపతి ఆయన చెప్పారు. అయితే మొదటి నుంచి చెప్పాను, ఈసారి దాదాపు 6 నెలలు అయిపోయాయి. 6 నెలల నుంచి కూడా సభకి ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా హాజరు కాకపోతే వారిపైన చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కి ఉంటుంది కాబట్టి వారు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ సభకి హాజరయ్యారు. రిజిస్టర్ సంతకం చేయాల్సిన దాని ప్లేస్లో ఇప్పుడు డిజిటల్ సంతకం కూడా సభాపతి తీసుకొచ్చారు కాబట్టి సో వారు ఇట్లా గవర్నర్ ప్రసంగాన్ని హాజరైన తర్వాత బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి సో వారికి టెక్నికల్గా ఇంకా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండే అవకాశం అయితే లేదు. సో ఈ 10 రోజులు ఎలా జరగబోతాయి అసెంబ్లీ సమావేశాలు అనేది కూడా చాలా ఆసక్తికర పరిణామంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గతంలో చూసాం, గత వారం నుంచి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు, ఎందుకంటే అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి ఇంటిపైన దాడి కానీ, అలాగే జోగు రమేష్ ఇంటిపైన దాడి కానీ, తర్వాత తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్న వివాదం పైన కూడా చాలా వరకు రాష్ట్రంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కూటమి ప్రభుత్వం పైన దుమ్మెస్తు పోతున్నాయి. దాంతోపాటు ఇప్పటికీ అనేక అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ అంతా కూడా క్షీణించిపోయిందని కూడా వారు చెప్తున్నారు. మరోవైపు ఇటు టీడీపీకి సంబంధించిన మంత్రులు కూడా గత వారం రోజుల నుంచి కూడా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి మీరు ప్రస్తావించండి, దానిపైన మీరు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. మీరు సభకే రావడం లేదు, పైగా ఏ ఒక్క చర్చలను కూడా మీరు పాల్గొనడం లేదు. సో మీకు మేము ఏ విధంగా సమాధానాలు ఇవ్వాలంటూ కూడా వారు చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ పరిణామాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఈ 10 రోజులు ఎలా జరగబోతాయి, దానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సభలో ప్రస్తావించినటువంటి అంశాలపైన ఏ విధంగా వాళ్ళు పోరాటాలు చేస్తారో, ఏ విధంగా వాళ్ళు ప్రతి స్పందన ఉంటుందని కూడా మనం రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాణా ప్రతాప్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.